తెలంగాణ యుద్ధ రవుక గద్దరన్న ఇంటామే విమలమ్మను నిమ్స్ దవాఖానలో వేసిండ్రన్న ముచ్చట తెలుసుకొని పానమెట్లున్నదని పరామర్శించేందుకు పోయిండట ఉప ముఖ్యమంత్రి పైసల మంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు. మొన్నటిదాకా మంచిగానే ఉన్నట్టుండి విమలక్కకు ఏమైంది అంటే ఇక అన్ని ముచ్చట్లు అరుచుకుందాం పర్రి. ఓ బీమారితోని చాలా దినాల సందే తిప్పలు పడుతున్న విమలమ్మను నిమ్స్ దవాఖానలో షరీకు చేసి డాక్టర్లకు చూపిస్తున్న ముచ్చట తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి మల్లుబట్టి విక్రమార్క సారు పనులన్నీ పక్కకు పెట్టుకొని పని కట్టుకొని మరీ నిమ్స్ దవాఖానకు పోయి విమలమ్మను మాట్లాడిచ్చొచ్చిండట. నిమ్స్ దవాఖానలో డాక్టర్లను కూడా పిలుచుకొని విమలమ్మను మంచిగా చూసుకోరి, ఆమె రోగం తక్కువయ్యి మునుపడి లెక్క మంచిగా ఉండేటట్టు చెయ్యండ్రి, ఎంత ఖర్చు అయినా సరే ఏం కావాలన్నా చెప్పునని డాక్టర్లకు కూడా చెప్పిండట. అయ్యా ఉప ముఖ్యమంత్రి సారు, ఆసుపత్రిలో షరీకైన విమలమ్మ పానం ఎట్లున్నదని మంచిగానే అరుచుకున్నారు. మీ ఏలుబడిలో ఏ సర్కారు దవాఖాన చూసినా రోగాలు నొప్పులతోని రోజు నవ్వుతున్నదట. పేషెంట్లకు మంచిగా వైద్యం అందక అంతా పరిశాన్ ఉన్నదట. సూదులుంటే డాక్టర్లు ఉంటలేరు, డాక్టర్లుంటే సూదులు ఉంటలేవు. దవాఖానలు అంత దరిద్రంగా ఎందుకున్నాయో, అసలు ఆ రోగాలు ఆసుపత్రులకు ఎందుకు వచ్చినాయో కూడా మీ లెక్కనే దవాఖానల మంత్రిని పోయి చూడమనకపోయినరు అంటుండ్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.